ఆ గృహలోంచి సైన్యం దిగి అందరం చంపేస్తారు. సో ఆ రకంగా ఏదన్నా జగన్ ఉంది భావమా? సో దాకోలోనే షర్మిలారెడ్డి గారు కూడా ఏమైనా జగన్ గారు కావాలని టీడీపీ వైపు పంపిస్తున్నారా అన్నది. సో రకరకాల ఊహాగానాలు ఉన్నాయి. సో ఏది ఏది ఊహాగానాలు ఎలా అవుతాయి ఏంటి, ఆవిడ రాజకీయ భవితం ఏంటి, రాజకీయాల్లో ఉన్నాం అనుకుంటున్నారా కాదనుకుంటున్నారా, లేకపోతే వారికి వారి అన్నగారికి మధ్య ఉన్నటువంటి సత్సంబంధాలు ఏంటి? ఎందుకంటే గతంలో కూడా బ్రదర్ అనిల్ కుమార్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని క్రైస్తవ సంఘాలతో వాటితో భేటీ అవటం, ఒకటి రెండు సందర్భాల్లో ప్రభుత్వాన్ని కూడా విమర్శించడం మనం చూసాం. ఆ సందర్భాల్లో ఆ క్రైస్తవ సంఘాలు కూడా బ్రదర్ అనిల్ కుమార్ మీరు క్రియాశీలకంగా యాక్టివ్ అవ్వాలి ఏపీలో అంటాం కూడా మనం చూసాం. ఆ తర్వాత తెలంగాణలో పార్టీ పెట్టారనుకోండి. ఇప్పుడు తెలంగాణలో పని జరగట్లేదు కాబట్టి ఏపీలోకి వచ్చి చేస్తారా, చేస్తే ఎవరితో కలిసి చేస్తారు ఏంటి, కాంగ్రెస్ తరఫు చేస్తారా, టీడీపీ తరఫు చేస్తారా, ఎవరి తరఫు చేస్తారా అనేది చూడవలసిన అవసరం ఉంది సాయి గారు. రైట్. పురుషోత్తం రెడ్డి గారు మీరేమనుకుంటున్నారు షర్మిల ఎంట్రీ గురించి? అందరికీ నమస్కారం అండి. షర్మిల గారికి సంబంధించి ఇది ఒక రకంగా రాష్ట్రంలో ఒక హడావుడి చర్చ కొన్ని రోజులు జరగడానికి అయితే బాగానే ఉంటుంది. బేసిక్గా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైసీపీ తెలుగుదేశం మధ్య ప్రధానమైన పోటీ ఉంటుంది. దానికి మించి ఎవరు ఏ పాత్ర పోషించినా వాళ్ళు నష్టపోవడం తప్ప ఏమి పెద్ద ఉపయోగం ఉండదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో రాజకీయాల్లో ఈ రెండు పార్టీల వెనకాల ప్రజలు పోలరైజ్ అయ్యారు. పోలరైజ్ ఉన్నప్పుడు రెండు పార్టీల మధ్య యుద్ధం జరుగుతున్న మూడో పార్టీకే స్కోప్ ఉండదు. అదే పవన్ కళ్యాణ్ గారు లాంటి స్టార్ క్యాంపైనర్ కూడా ఒక బలమైన సామాజిక వర్గం ఉన్నా కూడా మీకు తెలుగుదేశంలో కలవాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే ఒక ఎండ్ ఆఫ్ ద డే వచ్చినప్పుడు శత్రుత్వంగా మారినప్పుడు అటు ఇటు మారిపోతాయి ఓట్లు, బట్ ఇంకొకరికి వేయరు. అట్లాంటి దశలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలుగా వస్తుందని ఒక చర్చ నడుస్తుంది. లోకేష్ గారు గిఫ్ట్ పంపించారని ఇంకో చర్చ నడుస్తుంది. ఇవి ఏవి పాత్ర పోషించినా 2024 వరకు తర్వాతనే, 2024 తర్వాత ఎవరే పాత్ర పోషించినా ఆ రోజున రాజకీయ పరిస్థితులు ఉంటాయే తప్ప 2024 ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు కాదని ఏరే పాత్ర ఎవరు పోషించినా ఉపయోగం ఏంటంటే మీడియాలో డిస్కషన్ కోసం, లేదా ఈ రెండు పార్టీలు ఎవరికొరకు ఉపయోగపడడం కోసం తప్ప ఇంకొక ఆల్టర్నేటివ్ అయ్యే ప్రసక్తే ఉండదు. కాంగ్రెస్ పార్టీ తరఫున ఆ వారు నిలబడినా కూడా, వాళ్ళు ఉన్నా కూడా ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ పార్టీకి పుంజుకునే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో లేదు. ఎందుకంటే కాంగ్రెస్సే వైసీపీ. కాబట్టి రెండోది ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపం ఉన్న వాళ్ళతో వచ్చేస్తారు. అది కూడా నేను కరెక్ట్ అన్నాను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపం ఉన్నా, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అనుకున్న 40% ఓట్లు అందరూ చంద్రబాబును ప్రేమించేం కాదు, జగన్మోహన్ మీద కోపంతో ఉండే కూడా ఉంటారు. అట్లా జగన్మోహన్ రెడ్డి వెనకాల ఉండే వాళ్ళందరూ చంద్రబాబు మీద కోపంలో ఇటు ఉంటారు. కాబట్టి ఆ పార్టీ మీద వ్యతిరేకంగా ఈ పార్టీలో ఉంటారు, ఈ పార్టీ ఆ పార్టీ నాయకుడి యొక్క ఇష్టాంత సంబంధం లేకుండా ఉంటాయి. ఇది రాజకీయాల్లో పోలరైజేషన్ అట్లే ఉంటుంది. కాబట్టి షర్మిల గారికి ఆ పాత్ర ఉంటుంది. షర్మిల గారికి నేను అనుకుంటుంది ఆమె వేస్తున్న అడుగులు ప్రతి అడుగు ఆమెని డీగ్రేడ్ చేసే పరిస్థితి తెచ్చుకుంటా ఉంది. నిజానికి షర్మిల గారు మంచి లీడరు, సమర్థవంతంగా